నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు పర్యటనకు ఏర్పాట్లు. నెల్లూరు జిల్లా కందుకూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్న నేపథ్యంలో హెలీప్యాడ్, వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ తదితర ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్. చోరీ కేసులో నిందితులు అరెస్ట్. వారి అనేక కేసుల్లో నిందితులుగా ఉన్నారని, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని కేసు వివరాలు వెల్లడించిన తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు. క్యాన్సర్ వ్యాధిపై అవగాహన అవసరం. తిరుపతిలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో పాల్గొని మాట్లాడిన కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, వైద్య బృందం. వాయులింగేశ్వర స్వామి వారికి వైభవంగా త్రిశూల స్నానం. శ్రీకాళహస్తిలో స్వర్ణముఖి నది తీరాన జరిగిన విశేష పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. నెల్లూరు జిల్లా కందుకూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తదితరులు ఏర్పాట్లు పరిశీలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 15వ తేదీన నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్, ఎమ్మెల్యే నాగేశ్వరరావు తదితరులు కలిసి టీఆర్ఆర్ కళాశాలలో ప్రతిపాదించిన హెలీప్యాడ్, దూబులగుంట సమీపంలోని వెస్ట్ ప్రాసెసింగ్ యూనిట్, ప్రతిపాదిత స్థలం, ఉప్పు చెరువు ప్రాంతంలోని టిట్కో ఇల్లు సముదాయం, ఏఎంసీ మార్కెట్ యార్డు ప్రాంతాలను సందర్శించారు. అనంతరం దూబగుంట, వాసవి నగర్ కాలనీలో వారు కాలినడకను పరిశీలించారు. సీఎం చంద్రబాబు స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏ ప్రాంతం అనువుగా ఉంటుందో వారు చర్చించుకున్నారు. అనంతరం అతిథి గృహంలో సమావేశమయ్యారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన సైక్లింగ్ మ్యారథాన్ అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం సమావేశంలో వారు మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలని వివరించారు. సందర్భంగా మనకి స్వీకార్ ఇన్స్టిట్యూట్, ఏదైతే టాటా యూనిట్ వాళ్ళ ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఉందో వాళ్ళ ఆధ్వర్యంలో మనము జిల్లా వ్యాప్తంగా తిరుపతి నియోజకవర్గంలో, తిరుపతి పట్టణంలో ఈరోజు మనము ఒక సైక్లథాన్ అండ్ మ్యారథాన్ అనేది కండక్ట్ చేస్తున్నాము. దీంట్లో భాగంగా మనకి క్యాన్సర్ అవేర్నెస్ కోసం, క్యాన్సర్ రహిత దేశంగా మనము తీర్చిదిద్దుకోవడం కోసము, అవేర్నెస్ జనరేషన్ కోసము ఈ యాక్టివిటీస్ని టేకప్ చేస్తున్నాం. దీంట్లో భాగంగా ఈరోజు తిరుపతి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీనివాసులు గారు, జిల్లా ఎస్పీ గారు, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ టీమ్, అదేవిధంగా స్వీకార్ ఇన్స్టిట్యూట్ అఫీషియల్స్ అందరూ, అదేవిధంగా యంగ్ సైక్లిస్ట్ అండ్ మ్యారథాన్ రన్నర్స్ వీళ్ళందరూ కూడా ఇవాళ సుమారుగా ఆల్మోస్ట్ 500 పీపుల్ దాకా ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. సో మనము రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ముఖ్యంగా ఓరల్, బ్రెస్ట్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ మీద స్క్రీనింగ్ కూడా ఆల్రెడీ టేకప్ చేశాము. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి వెళ్ళి స్క్రీనింగ్ చేయటము. సో క్యాన్సర్ మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నో చర్యలు తీసుకొని ముందుగానే అర్లీగా డిటెక్ట్ చేసి, అర్లీగానే స్క్రీన్ చేసి, తద్వారా క్యాన్సర్ బారిన పడకుండా చూసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. అదేవిధంగా ప్రజలు కూడా ఒక మంచి ఆహారపు అలవాట్లు కానీ, అదేవిధంగా ఒక మంచి జీవన శైలిని కానీ అవలంబిస్తే క్యాన్సర్ బారిన పడకుండా వాళ్ళు ఒక చక్కటి లైఫ్ స్టైల్ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు.
సో దీంట్లో భాగంగానే చిన్నప్పటి నుంచే మంచి ఆహారపు అలవాట్లు, అదేవిధంగా ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా చేసినట్టయితే చాలా వరకు క్యాన్సర్ని మనం దూరం పెట్టే అవకాశం ఉందని ఈరోజు అవేర్నెస్ ర్యాలీ ద్వారా మనము తిరుపతి జిల్లాలో టాటా గ్రూప్ క్యాన్సర్ హాస్పిటల్ సంస్థ యాజమాన్యం పాల్గొని అవేర్నెస్ తేవడం, ఈ యొక్క మంచి కార్యక్రమానికి మన తిరుపతి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథులుగా, అదేవిధంగా తిరుపతి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హర్షవర్ధన్ రాజు గారు రావడం, మరియు డాక్టర్లు అందరూ పాల్గొనడం, స్టూడెంట్స్ని డాక్టర్స్ని భాగస్వాములు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇది మన దేశవ్యాప్తంగా ఈ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాం గత 10-20 సంవత్సరాలుగా ముందుకు తీసుకొస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు సైక్లింగ్ మారథాన్ పెట్టి ప్రజలకు అవగాహన కల్పించాలని చేయడం చాలా సంతోషం. ఈ క్యాన్సర్ అనేది ఒకప్పుడు మహమ్మారి, చాలా ఇబ్బందులు వచ్చేది. ఈరోజు వాకథాన్ అండ్ వాకథాన్ అండ్ సైక్లథాన్ అండ్ వాకథాన్ రెండు కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో దీంట్లో మన కలెక్టర్ గారు, దెన్ మన తిరుపతి ఎమ్మెల్యే గారు, దెన్ టాటా ట్రస్ట్ సంబంధించిన డాక్టర్స్ అండ్ స్టూడెంట్స్ అంత అదర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఇది వండర్ఫుల్ ప్రోగ్రామ్. సో క్యాన్సర్ గురించి మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తూ, అట్లాగే పబ్లిక్ కూడా మనం ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఇప్పుడు నౌ క్యాన్సర్ ఇది క్యాన్ బి క్యూర్డ్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు మనకు దెర్ ఈజ్ ఎ ఛాన్స్ టు ప్రివెంట్ క్యాన్సర్. సో అందరికీ ఇట్ ఈస్ ఎ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ and all of us అందరి collective responsibility. We all must strive towards making this society a cancer-free society. Okay. చోరీ కేసులో అరెస్ట్ అయిన నిందితుల నేర చరిత్రను చూసి పోలీసులే అవాక్కవుతున్నారు. ఈ మేరకు కేసు వివరాలను తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు వెల్లడించారు. నిందితులపై అనేక కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. చోరీ కేసులో అరెస్ట్ అయిన ప్రధాన నిందితుడిపై 100, రెండో నిందితుడిపై 160 చోరీ కేసులుండగా, మూడో నిందితుడిపై ఓ హత్య కేసు, బ్రోతలింగ్, 3 చోరీ కేసులున్నాయి. నిందితుల నేర చరిత్ర చూసి పోలీసులే అవాక్కవుతున్నారు. నిందితుల వివరాలు ఎస్పీ హర్షవర్ధన్ రాజు వెల్లడించారు. తిరుపతి గ్రామీణ మండలం సెట్టిపల్లి పంచాయతీ తిరుమల నగర్లోని ఓ ఇంటికి తాళం వేసి ఉండడాన్ని గుర్తించిన దొంగలు దోచుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు తిరుచానూరు సిఐ సునీల్ కుమార్, ఎస్ఐలు సాయినాథ్ చౌదరి, జగన్నాథ్ రెడ్డి, అరుణతో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి. డిటిఓ కార్యాలయ కూడలిలో ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారి నుండి 25 లక్షల విలువైన 277 బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, కారు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు తెలంగాణ రాష్ట్రం మెహదీపట్నానికి చెందిన గుంజపోగు సుధాకర్, రెండో నిందితుడు రంగారెడ్డి జిల్లాకు చెందిన పిల్లే శేఖర్, మూడో నిందితుడు ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన గాజులపల్లి శ్రీనివాసులరెడ్డిగా గుర్తించారు. వీరిపై ఉన్న కేసు వివరాలు ఎస్పీ హర్షవర్ధన్ రాజు వివరించారు. ఈ హెచ్బి అఫెన్సెస్ చేసే ఒక గ్యాంగ్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో ముగ్గురు అఫెండర్స్ని ఈరోజు మేము అరెస్ట్ చేసాము. వాళ్ళకి సంబంధించి ఒక 10 కేసెస్, వాళ్ళ కన్ఫెషన్ మీద 10 కేసెస్, వాటికి సంబంధించిన ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది. సో రికవరీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే టోటల్గా మనము 281 గ్రామ్స్ గోల్డ్, అట్లాగే ఒక 500 గ్రామ్స్ ఆఫ్ సిల్వర్, దెన్ ఒక కారు వాళ్ళ నుంచి మనము సీజ్ చేయడం జరిగింది, రికవర్ చేయడం జరిగింది. సో దీంట్లో ఈ అక్యూజ్డ్ యొక్క డీటెయిల్స్ చూసినట్లయితే మనకు ముగ్గురు అక్యూజ్డ్ ఉన్నారు. దీంట్లో గుంజపోగు సుధాకర్ అలియాస్ సాయి, అలియాస్ డేంజర్, అలియాస్ శాంతోని, ఇతను మెహదీపట్నం సంబంధించిన వ్యక్తి, తెలంగాణ అతను. ఇతని మీద దరిదాపు ఒక 100 కేసెస్ దాకా ఉన్నాయన్నమాట. అట్లాగే ఇంకొక అతను వచ్చి మనకు పిల్లే శేఖర్ అలియాస్ శేఖర్ యాదవ్, ఇతను కూడా మనకు హైదరాబాద్కి సంబంధించిన వ్యక్తి. ఇతని మీద కూడా దాదాపు ఒక 165 కేసెస్ ఉన్నాయి. ఇంకా థర్డ్ పర్సన్ వచ్చి గాజులపల్లి శ్రీనివాసులరెడ్డి, ఇతను ఒక మర్డర్ కేసులో కూడా ముద్దాయిగా ఉండే, ఒక బ్రోతలింగ్ కేసు ఉంది. సో ఈ ముగ్గురిని కూడా మనం అరెస్ట్ చేసి ఇందాక చెప్పిన విధంగా 10 కేసెస్ సంబంధించిన 281 గ్రామ్స్ గోల్డ్, ఒక ½ కేజీ సిల్వర్, ఒక కారు వాళ్ళ నుంచి రికవర్ చేయడం జరిగింది అనమాట. సో మన తిరుపతి పోలీస్ లాస్ట్ 1 వీక్లో 2 మేజర్ గ్యాంగ్స్ని మనము పట్టుకోవడం జరిగింది. ఈ ఎక్సర్సైజ్లో అంటే ఈ ఎఫర్ట్స్లో చాలా సిన్సియర్గా పార్టిసిపేట్ చేసి ఈ కేసు డిటెక్ట్ అయ్యేదానికి కష్టపడినటువంటి మా ఎస్డిపిఓ చంద్రగిరి ప్రసాద్, వాళ్ళ టీం అంతా, సిఐ తిరుచానూరు అండ్ వాళ్ళ ఎంటైర్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ మెన్ అందరికి కూడా
నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. అండ్ ఈ ప్రాసెస్లో వీళ్ళకి కంప్లీట్ కోఆపరేషన్ ఎక్స్టెండ్ చేసేటువంటి మా క్రైమ్ అడిషనల్ ఎస్పీ నాగభూషణం గారికి కూడా నా ప్రత్యేకమైన అభివాదాలు తెలియజేస్తున్నాను. ఈ రానున్న రోజుల్లో ఇంకా మంచిగా ఎఫర్ట్స్ చేసి మరిన్ని కేసెస్ డిటెక్ట్ చేయడానికి తిరుపతి పోలీసు కష్టపడి పనిచేస్తుందని చెప్పి మీ అందరి సుముఖంగా తెలియజేస్తున్నాను. పోషణ్ బి పడాలి బి కార్యక్రమంలో భాగంగా మండలంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో కార్యకర్తలకు శిక్షణ ఇస్తున్నామని ఐసిడిఎస్ సూపర్వైజర్ బుజ్జమ్మ తెలిపారు. వాకాడ్లోని ఎస్ఏఎల్సిఎఫ్ ఉన్నత పాఠశాలలో అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బుజ్జమ్మ మాట్లాడుతూ పోషణపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం, విద్యార్థులకు ఆటలు పాటలు నేర్పించడం జరుగుతుందని వివరించారు. It gives me enormous joy for me to come to school than any other place. వారికి అవగాహన కల్పించడం, ఇవన్నీ కూడా ఈ 3 రోజుల ట్రైనింగ్లో వర్కర్స్ మేము అంగన్వాడీ టీచర్లకి మేము ట్రైనింగ్ ఇస్తాము. ఈ ట్రైనింగ్లో కూడా వాళ్ళన్నీ కూడా ఈ ట్రైనింగ్లో నేర్చుకొని ఫీల్డ్ లెవెల్లో గ్రామంలో వాళ్ళు విలేజెస్లో ప్రతి ఒక్కరూ కూడా పిల్లలు మీటింగ్ పెట్టి ప్రీ స్కూల్ ఎలా జరుపుతాము, పిల్లలకి ఆటపాటల ద్వారా ఎలా విద్య నేర్పిస్తాము, తల్లులకి ఎలా అవగాహన కల్పిస్తామని అన్నీ కూడా ఈ గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్ళి. వంశీ ఒక ఆర్గనైజ్ క్రిమినల్, పెద్ద అరాచక శక్తి అని టీడీపీ నేత వర్ల రామయ్య ఆరోపించారు. అమరావతిలో ఆయన మాట్లాడుతూ నాడు అరాచకానికి, అక్రమాలకు, దౌర్జన్యాలకు, దోపిడీలకు కేరాఫ్ గా మారిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్టును నరకాసుని వధగా భావించి నేడు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన వివరించారు. వల్లభనేని వంశీ ఈరోజు ఉదయం హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. అతను మాజీ శాసనసభ్యుడు గన్నవరం కాన్స్టిట్యుయెన్సీకి. గన్నవరం ప్రాంత నరకాసురుడు అంతం జరిగింది. ఇది దీపావళి జరుపుకుంటాం మేము. ఆ రోజున నరకాసురుడి వధ జరిగితే ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎలా దీపావళి జరుపుకుంటారో ఈ రోజున ఈ గన్నవరం నరకాసురుని అరెస్ట్ చేస్తే ఇదొక నరకాసుర వధ అని గన్నవరం ప్రాంత ప్రజలందరూ కూడా సంతోషపడుతున్నారు. మార్నింగ్ నుంచి ఏ టీవీలు చూసినా కూడా జేజేలు పలుకుతున్నారు. ఏమండి, ఆయన ఎవరో మాట్లాడతారు. అమాయకుడిని అరెస్ట్ చేశారు. గన్నవరం వల్లభనేని వంశీ అమాయకుడు అండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైనా అంటారండి? ఎటువంటి ఈజ్ ఎ క్రిమినల్, ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ క్రిమినల్. వల్లభనేని వంశీ అనే అతను ఆర్గనైజ్డ్ క్రిమినల్. అతను నేను పోలీసు భాషలో చెబుతున్నా, ఏ సైలెంట్ కిల్లర్. అతను ప్లాన్ వేస్తే 3వ కంటికి కూడా తెలియదు అంటాడు. ఏదైనా భూ కబ్జా చేయాలన్నా, ఎవరన్నా ఒకరిని లేపాలన్నా, ఒకరి మీద అత్యాచారం చేయాలన్నా, అఘాయిత్యం చేయాలన్నా 3వ కంటికి తెలియదు అంటారు. అంతటి నేర నిష్ణాతుడు అతను. నేరం చేయటంలో నిష్ణాతుడు అతను. పార్టీ కార్యాలయం తగలబెట్టారు. నేను కూడా నెక్స్ట్ డే వెళ్ళాను. అక్కడ తగలబెట్టి మా వాళ్ళందరినీ కొట్టి, మా వాళ్ళందరినీ అక్కడి నుంచి తరిమేసి మరలా మా వాళ్ళ మీదకే కేసు పెట్టిన ఘనాపాటి. అందుకన్నారు ఆర్గనైజ్డ్ క్రిమినల్. నేరుడు పట్టిసీమ మట్టంతా కొట్టేసిన వాడు. పట్టిసీమ మట్టేసి అప్పడంగా మింగేశాడు. కంసుడు లాంటి వాడు. ఎక్కడ తిని ఎక్కడ పెరిగి అక్కడికి వెళ్ళి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించాడు. క్రిమినల్ లాగా వ్యవహరించాడు. అటెంప్ట్ మర్డర్. ఎన్ని కేసులు ఉన్నాయి అతని మీద? దొంగ పట్టాలు పంచాడండి. ఫోర్జరీ డాక్యుమెంట్స్. ఒక్క కేసు కాదు, ఒక్క నేరం కాదు అతను చేసింది. ఫోర్జరీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశాడు అతను. అతను అరెస్ట్ చేయడంలో రాష్ట్రం అంతా కూడా అతను అరెస్ట్ చేస్తారు. అటువంటి క్రిమినల్ ఉండటానికి లేదు. అతను ప్లాన్డ్గా క్రైమ్ చేస్తాడు. పేరుకే ఎమ్మెల్యే కానీ పెద్ద నేరస్తుడు అతను. ఆలస్యమైనా కూడా న్యాయం జరిగింది. ఎట్టే పరిధిలో చట్టానికి చిక్కాడు అతను. తప్పకుండా శిక్ష అనుభవించవలసింది అతను. 2 రోజులు ఆలస్యం అవ్వచ్చు కానీ కానూన్ కా హాత్ బహుత్ లంబీ అయ్యి చట్టం చేతిలో నుంచి ఎవరు తప్పించుకోలేరు. దానికి నిదర్శనం గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీను ఎందుకు అరెస్టు చేశారో అర్థం కావడం లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లాలో ఆయన మాట్లాడుతూ వంశీని అక్రమంగా అరెస్టు చేశారన్నారు. ఇది తప్పుడు కేసు అని, ఆయనపై చంద్రబాబు, లోకేష్ కక్ష కట్టారని అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఒకటి, మాజీ శాసనసభ్యుడు మొన్న గన్నవరంలో
వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైనటువంటి వల్లభనేని వంశీని బహుశా 6 గంటలకో 5 గంటలకో హైదరాబాద్ లో వారిని అరెస్ట్ చేసినట్టుగా మీడియా ద్వారా మాకు సమాచారం అది. ఆ తరువాత వారు అసలు ఎందుకు అరెస్ట్ చేశారో మాకు అర్థం కాలేదు. కారణం ఏంటంటే ఆయన ఒక కేసులోను 2 కేసుల్లోనూ ముద్దాయిగా ఉన్నారు. ముఖ్యంగా గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిన కేసులో వారు ముద్దాయిగా ఉండటం, దాని మీద ఆయన కోర్టుకు వెళ్లడం, ఆయనకి యాంటిసిపేటరీ బెయిల్ ప్రొటెక్షన్ ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఆయన అరెస్ట్ చేసేటువంటి అవకాశం లేదనే అభిప్రాయం. కానీ ఉదయాన్నే అరెస్ట్ చేశారనే వార్త తెలియగానే ఎందుకు అరెస్ట్ చేశారో అర్థం కాక ఆశ్చర్యపోయాం, దిగ్భ్రాంతి చెందాం. దీనికన్నా ముందు 2 రోజుల క్రితం ఒక సంఘటన జరిగింది. అదేమిటంటే ఈ వల్లభనేని వంశీ గారి మీద, వైసీపీ కార్యకర్తల మీద, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిందని సత్యవర్ధన్ అనే వ్యక్తి హఠాత్తుగా కోర్టు వారి దగ్గరికి వెళ్లి పబ్లిక్ కోర్టులో మ్యాజిస్ట్రేట్ ముందు ఆయన ప్రాసిక్యూషన్ చెప్పేదంతా అబద్ధమని, తానిచ్చిన కంప్లైంట్ అది కంప్లైంట్ రూపంలో ఇవ్వలేదని, కేవలం ఏదో సాక్షి సంతకం పెట్టమంటే నేను వెళ్ళాని, వెళితే వారేదో రాసుకుని సంతకం పెట్టారనే విషయాన్ని గౌరవ న్యాయస్థానం ముందు చెప్పారు. ఇక్కడ బయట చెప్పింది కాదు. చెప్పిన తర్వాత ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ ఆశ్చర్యపోయింది. అరే, మనం చేసినటువంటి తప్పు తెలుసుకున్నారు, మనం దొంగ కేసు పెట్టించామనే విషయం తెలుసుకున్నారు. ఆ సత్యవర్ధన్ అనే వ్యక్తి ఎస్సీ కులానికి చెందటం వలన పైన రాసుకున్నారు సంతకం పెడితే నన్ను కులం పేరు కూడా తిట్టారని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కూడా పెట్టి బెయిల్ రాకుండా ఉండేందుకు కట్టుదిట్టంగా వాళ్ళు చేశారు అనేది తెలుసుకుని ఆశ్చర్యపోయి ఇదంతా ఫాల్స్ కేసు అని ప్రపంచానికి తెలిసి దానిలో తెలుగుదేశం వారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కుట్ర చేసి ఈ సత్యవర్ధన్ తమ్ముడు అన్నో అరుణ్ అనే ఆయన్ని వాళ్ళు పట్టుకుని మా తమ్ముడి చేత బెదిరించి కిడ్నాప్ చేసి వంశీ వీళ్ళందరూ కూడా ఈ తప్పుడు స్టేట్మెంట్ మ్యాజిస్ట్రేట్ దగ్గర ఇప్పించారని ఒక కట్టు కథను అల్లి అది కేసు పెట్టి తెల్లారి అరెస్ట్ చేశారంట. ఇది విచిత్రమైన విషయం. ఇంతకన్నా దారుణమైన విషయం మరొకటి ఉండదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాం. వంశీ తెలుగుదేశంలో గెలిచాడు, తరువాత వైఎస్ఆర్సీపీలోకి వచ్చి పోటీ చేశాడు. అందువల్ల వంశీ మీద చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు కక్ష కట్టారు. మా పార్టీలో గెలిచాడు, మా పార్టీలో గెలిచి వైసీపీలోకి వెళ్ళి పోటీ చేశాడు, మమ్మల్ని అనేక సందర్భాల్లో విమర్శించాడు. మా పార్టీలో ఉండి మా సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి మమ్మల్ని దూషించడం ఏమిటి, మమ్మల్ని రాజకీయ విమర్శ చేయటం అనేది ఏమిటి అని కక్షగట్టి అనేక పర్యాయాలు వారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు చేయడానికి ప్రయత్నం చేశారు. కొన్ని సందర్భాల్లో వంశీని ఎలిమినేట్ చేయాలని కూడా ప్రయత్నం చేసినటువంటి విషయాలు నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. శ్రీకాళహస్తి పట్టణంలోని స్వర్ణముఖి నదిలో స్వామివారికి త్రిశూల స్నానం నిర్వహించారు. వ్యాస పౌర్ణమిని పురస్కరించుకుని మహాశివరాత్రికి ముందు త్రిశూల స్నానం జరిపించడం ఆనవాయితీ. అందులో భాగంగా జ్ఞాన ప్రసూనాంబిక సమేత వాయులింగేశ్వరుడు, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, చండీకేశ్వరుడు త్రిశూలానికి ఆలయ అలంకార మండపంలో విశేష పూజలు చేసి ఊరేగింపుగా స్వర్ణముఖి నదికి తీరానికి తీసుకువెళ్లారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై పంచమూర్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
సత్యముక్తి పొందు వ్రతమును కూర్చి మీ మనుబోలులో కొలువైన సాయి మందిరంలో గురువారం సాయంత్రం బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మందిరంలో భక్తులు పాల్గొని భజనలు చేశారు. అనంతరం సాయినాథుడికి పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు ఇరువుగా పాల్గొని సాయిబాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా నెల్లటూరు జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ చిట్టమూరు పద్మనాభరెడ్డి జ్ఞాపకార్థం వారి కుమార్తె చిల్లకూరు నిర్మలమ్మ, అల్లుడు సీఎంకే రెడ్డి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. కదిలింది శ్రీ సాయి పల్లకి, కరుణామయుని పూల పల్లకి. కదిలింది శ్రీ సాయి పల్లకి, కరుణామయుని పూల పల్లకి. అది శుభకారిణి ఆత్మవిహారిణి ఆనంద పద సంచారిణి. సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే. సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే. సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే. సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబు పర్యటనకు ఏర్పాట్లు. నెల్లూరు జిల్లా కందుకూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్న నేపథ్యంలో హెలీప్యాడ్, వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ తదితర ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్. చోరీ కేసులో నిందితులు అరెస్ట్. వారి అనేక కేసుల్లో నిందితులుగా ఉన్నారని, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని కేసు వివరాలు వెల్లడించిన తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు. క్యాన్సర్ వ్యాధిపై అవగాహన అవసరం. తిరుపతిలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో పాల్గొని మాట్లాడిన కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఎమ్మెల్యే ఆరతి శ్రీనివాసులు, వైద్య బృందం. వాయులింగేశ్వర స్వామి వారికి వైభవంగా త్రిశూల స్నానం. శ్రీకాళహస్తిలో స్వర్ణముఖి నది తీరాన జరిగిన విశేష పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.